So now we are going to learn monsoon. In India, the rainy season is known as the monsoon. అంటే మన దేశంలో ఏంటి మాన్సూన్ ని రైనీ సీజన్ ని మాన్సూన్ అని అనడం జరుగుతుంది. ద మాన్సూన్ మంత్స్ ఆర్ జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. ఏ మాన్సూన్ అని చెప్పొచ్చు? జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ని మాన్సూన్ మంత్స్ అని అంటూ ఉంటారు. డ్యూరింగ్ ద సీజన్ కూల్ అండ్ మాయిస్ట్ విండ్ బ్లో అండ్ ఇట్ రెయిన్స్. అంటే ఏంటి? చల్లని గాలులు వచ్చేసి వాతావరణంలో వర్షం వస్తుంది. ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ వెన్ ఇట్ రెయిన్స్ యాజ్ దే నీడ్ వాటర్ ఫర్ దేర్ క్రాప్స్. అంటే ఏంటి? పంటల కోసం వచ్చేటటువంటి వాటర్ వచ్చినందువలన రైతులందరూ కూడా సంతోషపడడం జరుగుతుంది. చిల్డ్రన్ ఎంజాయ్ ద రెయిన్ అండ్ ఫ్లోట్ పేపర్ బోట్స్ ఇన్ ద రెయిన్ వాటర్. ఏం చేస్తారు? చిన్నపిల్లలందరూ కూడా వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు కాలువలలో నీళ్లు వెళ్తూ ఉంటే బోట్స్తో పేపర్ బోట్స్ చేసేసి ఆహ్లాదాన్ని అంటే సంతోషంగా ఎగురుతూ గంతులేస్తూ ఉంటారు. వి యూజ్ అంబ్రిల్లా, రెయిన్ కోట్ అండ్ గమ్ బోట్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ రెయిన్. అంటే ఏంటి? అంబ్రిల్లాస్, తర్వాత రెయిన్ కోట్స్, తర్వాత గమ్ బోట్స్ మన నుండి మనం కాపాడుకోవడానికి, అంటే వర్షం నుండి మనల్ని కాపాడుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అక్కడ ఫిగర్లో ఇచ్చారు చూడండి, గమ్ బోట్స్, తర్వాత అంబ్రిల్లా అండ్ రెయిన్ కోట్స్. వర్షం పడేటప్పుడు వాతావరణంలో ఎలా ఉంటుంది చూడండి, అందరు ఎట్లా వెళ్తున్నారు, అది కూడా మనకి ఆ పిక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్ప్రింగ్. ద స్ప్రింగ్ మంత్స్ ఆర్ ఫిబ్రవరి అండ్ మార్చ్. ఫిబ్రవరి తర్వాత మార్చి నుండి వచ్చేదాన్ని ఏమంటారు? స్ప్రింగ్ మంత్స్, అంటే స్ప్రింగ్ సీజన్లో వచ్చేటటువంటిది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ వెరీ ప్లెజెంట్ సీజన్. అంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ సీజన్లో ఉంటుంది. ఇట్ నైదర్ టూ హాట్ నార్ కోల్డ్. అంటే ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లదనం కూడా ఉండదు. ఫ్లవర్స్ ఆర్ ఇన్ ఫుల్ బ్లూమ్ అండ్ న్యూ లీవ్స్ గ్రో ఆన్ ట్రీస్ ఇన్ దిస్ సీజన్. అంటే వసంత ఋతువు అంటే ఏంటి? పువ్వులు చిగురించేటటువంటి ఋతువు అని చెప్పుకోవచ్చు. అంటే కొత్త కొత్త పువ్వులు వికసిస్తూ ఉంటాయి, కొత్త ఆకులకు లీవ్స్ అనేది కూడా కొత్తగా వస్తూ ఉంటాయి, చెట్లు చిగురిస్తూ ఉంటాయి. వి లవ్ టు స్టే అవుట్డోర్స్. అంటే ఏంటి? బయట పచ్చని పొలాలలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాము. వి గెట్ డెలిషియస్ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెర్రీస్, పియర్స్ అండ్ గువాస్. అంటే రకరకాలైనటువంటి స్ట్రాబెర్రీస్, పియర్స్, తర్వాత గువాస్ అన్ని కూడా ఈ యొక్క సీజన్లో మనకు చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. ట్రీస్ అండ్ ప్లాంట్స్ బియర్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఇన్ స్ప్రింగ్. స్ప్రింగ్లో కలర్ఫుల్ ఫ్లవర్స్, తర్వాత ఫ్రూట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఆటమ్. ఆటమ్ కమ్స్ ఆఫ్టర్ మాన్సూన్ అండ్ బిఫోర్ వింటర్. అంటే మాన్సూన్ తర్వాత వింటర్ కంటే ముందు వచ్చేది ఆటమ్. తర్వాత ద ఆటమ్ మంత్స్ ఆర్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ఏది మనం చెప్పుకోవాలి? సెప్టెంబర్ తర్వాత అక్టోబర్. ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ డ్యూరింగ్ దిస్ సీజన్. ట్రీస్ అండ్ షెడ్ దేర్ లీవ్స్ ఇన్ దిస్ సీజన్. అంటే ఆకురాలు కాలం అంటారు కదా, అది. వీ గెట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఇన్ సీజన్స్. అంటే మనం వాతావరణాన్ని యొక్క తీవ్రతకు మనం లోనవుతుంది, అంటే దాని యొక్క ఎఫెక్ట్, ప్రభావం మన పైన ఉంటుంది. ఇట్ రిఫ్లెక్ట్ ఇన్ అవర్ యాక్టివిటీస్. మన యొక్క దైనందిక జీవితంలో అది దాని యొక్క ప్రభావం, తీవ్రత ఉంటుంది. ఫుడ్ హ్యాబిట్స్ అండ్ క్లాత్స్ ఆర్ యాజ్ వెల్. అంటే అన్నిటి మీద, క్లాత్స్ పైన, ఫుడ్ హ్యాబిట్స్ పైన కూడా ఉంటుంది. వీ షుడ్ ఈట్ ఫుడ్ అండ్ వియర్ క్లాత్స్ అకార్డింగ్ టు ద సీజన్స్. మనం అందరం కూడా ఏదైతే మానవులందరం ఉన్నామో ఆ సీజన్ని బట్టి, ఆ సమయానికి తగినట్లుగా దుస్తులు, తర్వాత దుస్తులు ధరిస్తాం, ఫుడ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏ సీజన్లో ఏ దుస్తులు ధరించాలనేది మనకు ఈ యొక్క లెసన్స్లో మనం నేర్చుకుంటూ ఉన్నాము. సో we have completed the lesson, total lesson. We shall meet next in exercise. So you have to write all the question answers 2 times in your notebook without any mistakes. Thank you.